ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలందరూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించి ప్రధాని మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు ప్రధాని. 2 నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు అటెండ్ కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి నారాయణపేట బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇక నారాయణపేట సభ ఏర్పాట్లను బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకర్ను పరిశీలించారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో పాల్గొనబోతున్నారు మోదీ. 2 సభలకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రధానిగా మూడవసారి ఈరోజు రాబోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున మోదీ గారి యొక్క ఆశీర్వాదం ఈ ప్రాంతం మీద ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఈరోజు ఆకాంక్షిస్తున్నారు. వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతంలో నరేంద్ర మోదీ గారి యొక్క పాదం మోస్తే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారనేటువంటి విశ్వాసం ప్రజల్లో కూడా ఉంది. ఈ ప్రాంతంలో వెనుకబాటుతనం కానీ, ఈ ప్రాంతంలో పేదరికం కానీ, ఈ ప్రాంతంలో వలసలు కానీ, ఈ ప్రాంతంలో విద్య వైద్యం కానీ, ఈ ప్రాంతంలో సాగునీరు కానీ త్రాగునీరు కానీ, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఈ 7 నియోజకవర్గాలకు ప్రత్యేకమైనటువంటి ఒక పాలమూరు లిఫ్ట్ ఉన్నటువంటి ప్రాజెక్టును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 7 నియోజకవర్గాల్లో ఈ మహబూబ్ నగర్ పార్లమెంటుకు ప్రధానిగా మూడవసారి ఈరోజు రాబోతున్నటువంటి సందర్భంలో